స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిఫ్టీ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తూ కాస్త కన్సల్టేషన్ అయినప్పటికీ మళ్ళీ తిరిగి న్యూ హైని టచ్ చేస్తూనే ఉంది. నిన్న మరో రికార్డు 22,297 ఆల్మోస్ట్ 22,300 దాకా టచ్ చేసింది నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ 46,811 క్లోజ్ అయింది. ఇక చాలా కంపెనీలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం 52 వీక్స్ హైని టచ్ చేయడం, ఆల్ టైమ్ హైని టచ్ చేయడం. సో ఇది ఎక్కువ పెరిగింది ఈ మధ్య. ఈ క్యాపిటలైజేషన్ అనేది లక్షల కోట్లు పెరుగుతుండటం ఇవన్నీ గమనిస్తాను. దాంట్లో భాగంగా ఇప్పుడు నిన్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే 52 వీక్స్ హైని టచ్ చేసింది 347 రూపాయలని. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది 2,998 అంటే ఆల్మోస్ట్ 3,000 రూపాయల దాకా వెళ్ళింది నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక మారుతి సుజుకి కూడా ఎప్పటి నుంచో కన్సల్టేషన్, అసలు స్టాక్ లో పొటెన్షియల్ ఉన్నా కూడా పెరుగుద్ది అనుకున్నా కూడా చాలా సార్లు పెరగకుండా అక్కడక్కడే ట్రేడింగ్ అవుతూ ఉంది. నిన్న మాత్రం రికార్డు రీసెంట్ గా ఫ్రెష్ హైని టచ్ చేసింది 11,720ని టచ్ చేసింది మారుతి సుజుకి. ఇక కొన్ని స్టాక్స్ లో నిన్న భారీగా వాల్యూమ్స్ కూడా పెరిగినాయి. అవి ఏంటంటే ఈ సుప్రజిత్ ఇంజనీరింగ్ అనేది ఒకటి, గుజరాత్ ఆల్కలైస్ అండ్ కెమికల్స్ కంపెనీ, కాంకార్డ్ బయోటెక్, అదాని విల్మర్, వెల్స్పన్, ఇవన్నిట్లో నిన్న వాల్యూమ్ ఎక్కువ జరిగింది. అంటే వాళ్ళకి ఏదన్నా న్యూస్ ఉండొచ్చు, లేదా స్టాక్ టెక్నికల్ గా పెరిగే అవకాశం ఉండొచ్చు. మొత్తానికి నిన్న మాత్రం వాల్యూమ్స్ బాగా జనరేట్ అయింది ఈ స్టాక్స్ లో. ఇక ఐడియా ఫోర్జ్ అనే కంపెనీ మన ఇండియన్ కంపెనీనే, డ్రోన్స్ తయారు చేసే కంపెనీ. ఇది నిన్న న్యూస్ ఏంటంటే యుఎస్ మార్కెట్ లోకి కంపెనీ ఎంటర్ కాబోతుంది అనేది నిన్న వార్త రావడంతో స్టాక్ 7% పైగానే నిన్న పెరిగింది ఐడియా ఫోర్జ్. ఇక స్టీల్స్ కంపెనీ కళ్యాణి స్టీల్స్, ఈ కంపెనీ ఒడిశా గవర్నమెంట్ తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుని 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టబోతుంది. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్షన్ ప్లాన్ లో భాగంగా ఒడిశా ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుని ఒక 2 ప్లాంట్స్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ కళ్యాణి స్టీల్ కి. ఇక ఇంజనీరింగ్ కంపెనీ ప్రీతిగా ఇంజనీరింగ్, ఈ కంపెనీ ట్రాక్టర్లు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. మన ఇండియన్ కంపెనీస్ నుంచి ఈ కాస్టింగ్ మెటీరియల్ కోసం ఆ కంపెనీకి ఒక 36 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది ఒక మంచి ఆర్డర్ అని చెప్తుంది కంపెనీ ప్రీతిగా ఇంజనీరింగ్. ఇక సోనా బిఎల్డబ్ల్యూ, ఈ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ట్రాక్షన్ మోటార్స్, అంటే ఇప్పుడు మనకి బ్యాటరీతో రన్ అవుతున్నప్పటికీ అది వెహికల్ మూవ్ అవ్వాలంటే మళ్ళీ ఇంటర్మీడియట్ గా ఒక మోటార్, ఒక కన్వర్టర్ లాంటిది ఒక మోటార్ ఉంటుంది, ట్రాక్షన్ మోటార్. ఆ మోటార్ కి PLI స్కీమ్ సర్టిఫికేట్ పొందింది కంపెనీ. ఇది చాలా పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఎందుకంటే ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది పెట్టింది. ఈ PLI స్కీమ్స్ లో అన్ని ఇండస్ట్రీస్ ని అలౌ చేయకుండా సెలెక్టెడ్ ఐటమ్స్, సెలెక్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, సెలెక్టెడ్ కంపెనీస్ మాత్రమే యాడ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఏమవుతుందంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతూ ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్ గా అమౌంట్, ఒకేసారి బల్క్ అమౌంట్ ఆ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అది PLI స్కీమ్. సో ఆ PLI స్కీమ్ సర్టిఫికేట్ పొందింది ఈ ట్రాక్షన్ మోటార్ కి సోనా బిఎల్డబ్ల్యూ. ఇక టాటా ఎలాక్సీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ ఈ న్యూరాన్ ప్రోడక్ట్ సంబంధించి నింబస్ డెవలపర్ అయినటువంటి ఎక్యునాక్స్ అనే కంపెనీతో ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అది కంపెనీకి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్. నిన్న ఒక 2% పెరిగింది టాటా ఎలాక్సీ. ఇక ఈ మధ్య చాలా కంపెనీలు మనం గమనిస్తున్నాం ఫండ్ రైజింగ్ చేస్తున్నాయి చాలా కంపెనీలు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినప్పటికీ లేదా ఫైనాన్స్ ఇండస్ట్రీ అయినా కూడా వాళ్ళకి చేతిలో ఫండ్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఈ రకరకాల బ్యాంక్స్ మీద ఆధారపడకుండా వీళ్ళు వేరే మార్గాల ద్వారా ఫండ్ రైజింగ్ చేసే ప్లాన్స్ లో ఉన్నాయి చాలా కంపెనీలు. అందులో భాగంగానే వడా ఐడియా ఫోన్ ఈ ఫండ్స్ రైజ్ చేయాలి అనే ఉద్దేశంతో బోర్డు సమావేశం కాబోతుంది ఈ నెల 27వ తేదీన. ఇది కంపెనీ ఫండ్ రైజ్ చేస్తుంది అంటే ఒక బిజినెస్ ని డెవలప్ చేసే ప్లాన్ ఉంది కాబట్టి నిన్న స్టాక్ 8% పెరగడం జరిగింది వోడాఫోన్. అలాగే మనపురం ఫైనాన్స్, ఈ కంపెనీ కూడా ఒక 600 కోట్లు ఫండ్స్ రేజ్ చేయాలని చెప్పి బోర్డు యాక్సెప్ట్ చేసింది, ఒక డెసిషన్ తీసుకుంది. ఇక IRCTC సంబంధించింది, ఇది క్యాటరింగ్ బిజినెస్ లో ఉన్న IRCTC ఒక వినూత్నంగా బిజినెస్ లో భాగంగా ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి ట్రైన్స్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఫుడ్ ఆర్డర్ తీసుకుంటారు. వచ్చి మీకు లంచ్ ఏమైనా కావాలా, లంచ్ కావాలని చెప్పి, లేదా నైట్ అయితే డిన్నర్ కావాలని చెప్పేసి ఆర్డర్స్ ముందు బుక్ చేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత మీకు డెలివరీ వస్తుంది. సో ఈ IRCTC ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే ఈ మ్యాన్ పవర్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే వేరే ప్రాబ్లమ్స్ వల్ల తక్కువ మ్యాన్ పవర్ తో అవుట్పుట్ బిజినెస్ ఎక్కువ చేసే ఆలోచనతో ఆర్డర్స్
తీసుకుంటాం అనేది ఐఆర్సిటిసి ఎంప్లాయ్ ఆర్డర్స్ తీసుకుంటారు. డెలివరీ అనేది మాత్రం ఈ స్విగ్గీ ఫుడ్ తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఐఆర్సిటిసి. ఇక వాళ్ళు ఆ టైం కి ఆ స్టేషన్ లో డెలివరీ చేసే బాధ్యత స్విగ్గీ మీద ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యొక్క టైప్ ఆఫ్ బిజినెస్ ని పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం ఈ స్టేషన్స్ లో స్టార్ట్ చేయబోతుంది ఐఆర్సిటిసి. ఇది కానీ సక్సెస్ అయితే ఇక అన్ని స్టేషన్లు కూడా ఆ విధంగానే వాళ్ళతో టైప్ పెట్టుకుని చేయబోతుంది ఐఆర్సిటిసి. ఇది రెండు కంపెనీలకి ఒక మంచిది అని చెప్పాలి. ఎందుకంటే ఐఆర్సిటిసికి ఏమో ఈ మ్యాన్ పవర్ ఇష్యూ లేకుండా ఆన్ టైం కి ఒక కాంట్రాక్టర్ తీసుకొచ్చి మెటీరియల్ ఆ ఫుడ్ ఏదైతే ఉందో కస్టమర్ కి డెలివరీ ఇచ్చేస్తాడు. మ్యాన్ పవర్ ఇష్యూ అనేది ఉండదు. అలాగే క్వాలిటీ ఫుడ్ సప్లై చేస్తే ఇంకా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇక స్విగ్గీ వాళ్ళకి కూడా రెవెన్యూ అనేది పెరుగుద్ది ఐఆర్సిటిసి వల్ల. అట్ ది సేమ్ టైం వాళ్ళకి బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి కూడా బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది బయట కూడా. సో రెండు కంపెనీలు కూడా ఒక పాజిటివ్ ఐటమే చెప్పాలి ఐఆర్సిటిసి లేటెస్ట్ న్యూస్. ఇక ఫండ్ రైజ్ చేసే కంపెనీలు మరికొన్ని ఉన్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఫండ్స్ రైజ్ చేసే ఉద్దేశంతో ఈ నెల 29వ తేదీన బోర్డు సమావేశం కాబోతుంది. అలాగే మరో కంపెనీ ఫండ్ రైజింగ్ కోసం ప్లాన్ చేస్తుంది, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కంపెనీ $550 బిలియన్ ఫారెక్స్ బాండ్స్ ద్వారా ఫండ్స్ రైజ్ చేయాలి అనేది ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి బోర్డు ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఇది ఎప్పటి నుంచి ఏంటనేది కంపెనీ వెల్లడి చేస్తుంది. ఇది ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రైజింగ్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్. అలాగే ఆయిల్ ఇండియా ఈ కంపెనీ గ్రీన్ డొమైన్ లోకి ఎంటర్ కాబోతుంది. అంటే గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్, డీకార్బనైజేషన్, క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, గ్రీన్ ఫ్యూయల్. సో వీటికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ పెంచుకోవాలి, ఈ గ్రీన్ డొమైన్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి ఆయిల్ ఇండియా ప్రయత్నిస్తుంది. దానికి టెక్నికల్ గా సపోర్ట్ కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఫ్యాక్ట్ అంటే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఈ కంపెనీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆయిల్ ఇండియా. ఇక స్నాక్స్ కంపెనీ ప్రతాప్ స్నాక్స్ ఇండియాలో స్నాక్స్ సంబంధించిన కంపెనీలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు ప్రతాప్ స్నాక్స్. ఇప్పుడు మనకి హల్దీరామ్స్ ఏ విధంగా వాళ్ళు స్మాల్ ప్యాకెట్ లో స్నాక్స్ ని ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు, అదే టైప్ బిజినెస్ లో ఉంది ప్రతాప్ స్నాక్స్. వీళ్ళు ఏంటంటే ఈ ఆలూ చిప్స్, నమ్కిన్స్, వీళ్ళు ఎల్లో డైమండ్ అనే ఒక బ్రాండ్ మీద, స్వీట్ స్నాక్స్ అనే పేరు మీద భారతదేశంలో కనీసం 27 రాష్ట్రాల్లో విపరీతమైన నెట్వర్క్ తో వీళ్ళు సేల్స్ చేస్తున్నది ప్రతాప్ స్నాక్స్. అంటే ఈ యొక్క కంపెనీ యొక్క సేల్స్ ఈ స్మాల్ ప్యాకెట్స్ అవటం వల్ల అంటే 5 రూపీస్, 10 రూపీస్ ఈ ప్యాకెట్స్ చిన్నపిల్లలు తింటారు కదా, మామూలుగా ఈ రింగ్స్ లాగా ఉన్నాయి, వీల్స్ లాగా ఉండే స్నాక్స్, పొటాటో చిప్స్. సో ఈ ఐటమ్ ఎంత ఫాస్ట్ మూవింగ్ అంటే ఎవ్రీ మినిట్ ఇండియాలో 8,000 ప్యాకెట్లు అమ్ముతుంది ప్రతాప్ స్నాక్స్. సో అంత క్వాలిటీగా అంటే అంత పొటెన్షియల్ గా అది అగ్రెసివ్ గా బిజినెస్ చేస్తుంది ప్రతాప్ స్నాక్స్. అయితే ఎంత ఏదో చెప్పుకుంటున్నాం ఈ కంపెనీ గురించి. అయితే మార్కెట్ లో న్యూస్ ఏంటంటే ఐటీసీ ఈ కంపెనీలో వాటా తీసుకోబోతుంది అనేది న్యూస్. దాంతో ఈ ప్రతాప్ స్నాక్స్ యొక్క స్టాక్ ఈ మధ్య జస్ట్ 2-3 డేస్ లోనే ఒక 20% పెరగడం. ఆ తర్వాత ఐటీసీ ఈ కంపెనీలో వాటాని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తుంది అనేది మార్కెట్ లో వార్తలు చక్కలు కొడుతుంటే, ఈ ప్రతాప్ స్నాక్స్ మాత్రం మా వాటా ఐటీసీకి విక్రయించే ఆలోచన ప్రస్తుతానికి మా దగ్గర ఎటువంటి లేదు, వాటాని విక్రయించే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఏమీ లేదు అనేది ఈ వార్తని ఖండించింది ప్రతాప్ స్నాక్స్. ఎందుకంటే ఈ డిస్కషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఫైనలైజ్ అయిపోయిన తర్వాతే యాక్చువల్ గా బయటకు వస్తాయి. ఈ చర్చలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా న్యూస్ వేరే వాళ్ళ ద్వారా మార్కెట్ లోకి రావడం పరిపాటి. మొన్న ఈ మధ్య కూడా రీసెంట్ గా ఈ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఈ హల్దీరామ్స్ ని కొనబోతున్నారు అనేది మార్కెట్ లో వార్తలు చక్కర్లు కొట్టినాయి. ఆ తర్వాత హల్దీరామ్స్ వాళ్ళేమో అసలు మేము అటువంటి ప్రతిపాదన, అటువంటి ఆఫర్ ఎటువంటిది టాటా కన్స్యూమర్ నుంచి రాలేదు, మేము కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు అని చెప్పడం. కొన్ని న్యూస్ ఏంటంటే హల్దీరామ్స్ వాళ్ళు ఎక్కువ రేట్ చెప్పారు, అందుకనే టాటా కన్స్యూమర్ డ్రాప్ అయ్యారు అనేది కూడా వార్తలు వచ్చినాయి. సో అటువంటి న్యూస్ కి రిలేటెడ్ గా ఈ ప్రతాప్ స్నాక్స్ ఐటీసీ కొనుగోలు చెప్పుకోవచ్చు. జిందాల్ వరల్డ్ వైడ్ ఇది యాక్చువల్ గా టెక్స్టైల్ సెక్టర్ సంబంధించిన కంపెనీ. ఇప్పుడు మార్కెట్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ బిజినెస్ అనేది బాగా నడుస్తున్న విషయంలో ప్రతి కంపెనీ కూడా అంతో ఎంతో ఆ ఫీల్డ్ సంబంధించి అంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేదా 3 వీలర్ ఆటోస్ సంబంధించి డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా స్లోగా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు. అలాగే ఈ జిందాల్ వరల్డ్ వైడ్ అనే కంపెనీ టెక్స్టైల్ బేస్ కంపెనీ. యాక్చువల్ గా వీళ్ళకి జిందాల్ మొబైల్ ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. దాని ద్వారా వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ ని తయారు చేస్తున్నారు. అయితే కంపెనీ ఇచ్చిన లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 లో 12 వేరియంట్స్ లో ఒక 3 స్కూటర్స్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేషన్ ఇచ్చారు. అలాగే 2 వేరియంట్స్ లో ఒక స్పోర్ట్ బైక్ కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా కంపెనీ అనౌన్స్ చేసింది. సల్సార్ టెక్నాలజీస్ ఈ కంపెనీ ఆర్వీఎన్ఎల్, ఈ సల్సార్ టెక్నాలజీస్ ఈ రెండు ఒక జాయింట్ వెంచర్ గా ఏర్పడి 173 కోట్లు ఆర్డర్ సంపాదించింది ఈ జాయింట్ వెంచర్. దీని గురించి అంటే మధ్యప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ నుంచి ఆ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ ఫేడర్స్ కోసం ఈ ఆర్డర్ రావడం జరిగిందని కంపెనీ యొక్క అప్డేషన్. మార్ఫిన్ ల్యాబ్స్ ఈ కంపెనీ కూడా
QIP ద్వారా ఒక 350 కోట్లు ఫండ్స్ రేజ్ చేయాలని చెప్పి మార్ఫిన్ ల్యాబ్స్ యొక్క బోర్డు అంగీకరించింది. టెక్స్మేకో రైల్ అండ్ ఇంజనీరింగ్ ఈ కంపెనీ మిగతా కంపెనీ లాగానే ఎక్స్పాన్షన్ లో భాగంగా ఫండ్ రేజ్ చేయాలి అనే ఉద్దేశంతో టెక్స్మేకో రైల్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన బోర్డు ఈ నెల 27వ తేదీన సమావేశం కానుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఫండ్ రీచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది టెక్స్మేకో రైల్. ఇక ఫార్మా కంపెనీ జైడస్ లైఫ్ సైన్సెస్ బిజినెస్ స్ట్రెంథెన్ చేసుకునే భాగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కంపెనీ యొక్క పూర్తి అనుబంధ సంస్థ జైడస్ లైఫ్ సైన్సెస్ గ్లోబల్ FZG అనే పేరుతో ఒక కంపెనీని ఫ్లోట్ చేసింది. అక్కడ జైడస్ లైఫ్ సైన్సెస్. బజాజ్ ఆటో ఈ స్మాల్ సైజు ఎలక్ట్రికల్ వెహికల్స్ యూలు బైక్స్ అని చెప్పి ఆల్మోస్ట్ సైకిల్ లాగా ఉండే ఎలక్ట్రికల్ బైక్స్ దాంట్లో గతంలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు అడిషనల్ గా ఒక 46 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టుగా బజాజ్ ఆటో అప్డేట్ చేసింది. దిలీప్ బిల్డ్కాన్ ఈ కంపెనీ గోవా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ నుంచి 270 కోట్లు ఆర్డర్ సంపాదించింది. దేని గురించి అంటే జువారీ అబ్జర్వేటరీ టవర్స్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఈ ఆర్డర్ సంపాదించినట్లు దిలీప్ బిల్డ్కాన్ అప్డేట్ చేసింది. జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఈ కంపెనీ పూణేలో ఒక 10 years లీజ్ కోసం ఒక హాస్పిటల్ ని తీసుకోవడం జరిగింది. దానికి రెంట్ per annum 9.27 crores ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.